Zombie apocalypse. Hello friends, this is Sandeep Krishna. Welcome to my channel Electrical and Electronics Tutorials in Telugu. ఈ రోజు మన ఛానల్లో మల్టీమీటర్ గురించి తెలుసుకుందాం. డిజిటల్ మల్టీమీటర్ మీన్స్ DMM అని పిలుచుకుంటారు షార్ట్ కట్ లో. మల్టీమీటర్ అనేది ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఏం చేస్తుందంటే మనం వోల్టేజ్ కానీ కరెంట్ కానీ రెసిస్టెన్స్ కానీ మనం కనుక్కోవడానికి ఈ యొక్క DMM డిజిటల్ మల్టీమీటర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అది ఏసీలో కానీ డీసీలో కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్లో కానీ డైరెక్ట్ కరెంట్లో కానీ మనం ఈ యొక్క వాల్యూస్ అనేది వోల్టేజ్ కానీ కరెంట్ కానీ రెసిస్టెన్స్ కానీ మనం ఈ యొక్క DMM యూస్ చేసుకొని డిజిటల్ మల్టీమీటర్ యూస్ చేసుకొని వాటి యొక్క వాల్యూస్ని మనం కనుక్కోవచ్చు. ఇది డిజిటల్ మల్టీమీటర్ యొక్క ఫ్రంట్ ప్యానల్. ఈ యొక్క ఫ్రంట్ ప్యానల్లో చూసినట్టయితే మనం ఇక్కడ ఈ యొక్క డిస్ప్లే మనకి ఏదైతే డిస్ప్లే కావాలో డిస్ప్లే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఈ యొక్క డిస్ప్లే అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది వోల్టేజ్ యొక్క యూనిట్స్ ఏంటంటే వోల్ట్స్, దాన్ని వీటితో ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఏసీ సిగ్నల్ మనం చూసినట్టయితే సిగ్నల్ ఎలా ఉంటుంది, ఏసీ సిగ్నల్ అనేది ఇలా సైన్సోడియల్ సిగ్నల్ లాగా రిప్రజెంట్ చేసుకుంటారు. కాబట్టి ఈ సింబల్ చూడంగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ మనం ఏసీ వోల్టేజ్ అనేది మెజర్ చేస్తామని అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం వోల్టేజ్ అనేది ఇది DC యొక్క సింబల్ ఇలా ఉంటుంది. ఈ యొక్క DC వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఇక్కడ మనం ఏదైతే రొటేటింగ్ స్విచ్ ఉందో దాన్ని రొటేట్ చేసుకొని మనం ఇక్కడ ఈ యొక్క DC వోల్టేజ్ని మనం ఇక్కడ కనుక్కోవచ్చు. ఇక్కడ ఓమ్స్ మీన్స్ రెసిస్టెన్స్ కి యొక్క యూనిట్స్. కాబట్టి ఈ యొక్క రొటేటింగ్ స్విచ్ ఇలా రొటేట్ చేసుకొని మనం ఇక్కడ ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనం కనుక్కోవచ్చు. ఇది కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటంటే యాంపియర్స్. కాబట్టి ఇక్కడ ఇది యాంపియర్ సింబల్, యాంపియర్స్ రిప్రజెంట్ చేశారంటే ఇక్కడ మనం కరెంట్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఇట్లా రొటేట్ చేసుకొని మనం ఇక్కడ కరెంట్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఈ సింబల్ చూడంగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది DC కరెంట్ మనం కనుక్కోవచ్చు. ఇవి ఎందుకంటే మనం ఇక్కడ ప్రోబ్స్ ని ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ కరెంట్ యాంపియర్స్ ఇదో ఇట్లాగే యాంప్స్ రిప్రజెంట్ చేశారంటే ఖచ్చితంగా ఇది కరెంట్ కనుక్కోవడానికి. ఇక్కడ వోల్టేజ్ ని రిప్రజెంట్ చేశారంటే ఇక్కడ వోల్టేజ్ కనుక్కోవడానికి. ఇది కామన్ పాయింట్ రెండిటికి, ఇది నెగిటివ్ పాయింట్ లాగా కామన్ పాయింట్. ఇక్కడ మనం ఒక ప్రోబ్ తీసుకొని ఇక్కడ ప్రోబ్ తీసుకొని ఎక్కడైతే మనం కరెంట్ కనుక్కోవాలో అక్కడ ఈ ప్రోబ్స్ని రెండింటిని పెట్టి పాజిటివ్ నెగిటివ్ రెండింటిని కనెక్ట్ చేసి అక్కడ ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంతైతే కరెంట్ కనుక్కోవాలో అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వేరీ చేసుకొని మనం ఈ యొక్క రొటేటింగ్ స్విచ్ ద్వారా వేరీ చేసుకొని అక్కడ మనం ఈ యొక్క ప్రోబ్స్ని రెండింటికి ప్లస్ మైనస్ని ఎక్కడైతే మనం కరెంట్ కనుక్కోవాలో అక్కడ ప్లేస్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిజిటల్ మీటర్లో డిస్ప్లే అనేది అవుతుంది. అలాగే సేమ్ వోల్టేజ్ కనుక్కోవాలి. ఎక్కడైతే మనం వోల్టేజ్ కనుక్కోవాలో ఇక్కడ ఇక్కడ ఒక ప్రోబ్ని కనెక్ట్ చేసి ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేసి మనం ఎక్కడైతే వోల్టేజ్ కనుక్కోవాలనుకుంటున్నావో అక్కడ ఈ యొక్క రెండు ప్రోబ్స్ని పెట్టి మనం ఈ యొక్క వోల్టేజ్ని ఎక్కడ DC అయితే DC దగ్గర DC వోల్టేజ్ దగ్గర DC వోల్టేజ్ని AC వోల్టేజ్ దగ్గర AC వోల్టేజ్ని ప్లేస్ చేసుకొని మనం ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్తో మనం రెసిస్టెన్స్ని వోల్టేజ్ని కరెంట్ని అది కూడా ఏసీలో DCలో రెండిట్లో కనుక్కోవడానికి ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది డిజిటల్ మల్టీమీటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్లో ఇందాక చెప్పినట్టు ఇక్కడ రొటేటింగ్ స్విచ్ అనేది ఉంది. ఇక్కడ మనం రొటేట్ చేసే కొద్దీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ని సెకండ్ పాయింట్ని థర్డ్ పాయింట్కి ఫోర్త్ పాయింట్కి ఎక్కడైతే మనం రొటేట్ చేస్తూ ఉంటామో అక్కడ ఈ పాయింటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది ఈ మల్టీమీటర్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం రెసిస్టెన్స్ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ ఈ పొజిషన్లో మనం ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది కనుక్కోవాలనుకోండి. రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ యొక్క రొటేటింగ్ స్విచ్ని ఇక్కడికి ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనకి ఈ యొక్క సప్లై అనేది వెళ్తుంది. మనం ఇక్కడ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం ఇచ్చే వోల్టేజ్ ఎంతో మనకి తెలుసు, ఇక్కడ కరెంట్ ఎంతో తెలుసు మనకి. ఈ కరెంటు రెసిస్టెన్స్ రెండు తెలియడం వల్ల మనకి ఈ యొక్క బఫర్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇన్పుట్ సిగ్నల్ని అవుట్పుట్ సిగ్నల్ని రెండింటిని మెజర్ చేయడానికి ఈ బఫర్ యాంప్లిఫైర్ని మనం యూస్ చేసుకొని ఇక్కడ
మనకి ఇంటర్నల్గా మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలుసు, రెండు తెలుసు కాబట్టి ఇక్కడ ఈజీగా మనం రెసిస్టెన్స్ ఎంతో కనుక్కోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క సిగ్నల్ అనేది ఇలా పోయి ఈ యొక్క అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి మనం ఇస్తుంది. ఈ యొక్క అనలాగ్ సిగ్నల్ అని మనకు వచ్చేది మనకి డిజిటల్ సిగ్నల్లో కనపడడానికి కోసం ఇక్కడ డిస్ప్లే అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అయ్యి మనకి ఎంతైతే రెసిస్టెన్స్ వస్తుందో ఇక్కడ మనకి ఈ డిస్ప్లేలో కనపడుతుంది. ఈ విధంగా మనం రెసిస్టెన్స్ అనేది కనుక్కుంటున్నాం. ఇక్కడ మనం రొటేటింగ్ స్విచ్ని ఈ యొక్క ఏసీ వోల్టేజ్ని కనుక్కోవడానికి ఈ యొక్క రొటేటింగ్ స్విచ్ అనేది రొటేట్ చేసినప్పుడు ఈ పాయింటర్ అనేది ఇక్కడ టచ్ అయింది. సెకండ్ పాయింటర్ టచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనకి సప్లై ఇక్కడి నుంచి ఇక్కడ ఈ క్యాలిబ్రేటర్ అటెన్యూయేటర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే వోల్టేజ్ని ఇక్కడ తగ్గించి మనకి ఇక్కడికి సప్లై అనేది పంపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క హై వోల్టేజెస్ అనేది ఇక్కడ బేర్ చేయలేదు, ఈ యొక్క సిస్టమ్ అంతా హై వోల్టేజెస్ బేర్ చేయలేవు కాబట్టి ఇక్కడ అటెన్యూయేటర్ యూస్ చేసుకొని ఈ యొక్క సప్లై అనేది మనం తగ్గించి ఈ యొక్క రెక్టిఫైయర్ సర్క్యూట్కి మనం ఇక్కడ సప్లై ఇస్తున్నాం. ఈ రెక్టిఫైయర్ సర్క్యూట్ ఎందుకు యూస్ చేస్తారంటే మనం ఇచ్చిన ఏసీ సిగ్నల్ని ఏసీ సప్లైని ఇక్కడ డీసీగా కన్వర్ట్ చేసుకొని ఈ యొక్క రెక్టిఫైయర్ సర్క్యూట్ యూస్ చేసుకొని ఇక్కడ మనకు వచ్చిన సిగ్నల్ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇచ్చినప్పుడు ఈ యొక్క అనలాగ్ డిజిటల్ కన్వర్టర్ ఇచ్చిన అనలాగ్ సిగ్నల్ని మనం డిజిటల్గా మనకు కన్వర్ట్ చేసి ఈ యొక్క డిజిటల్ డిస్ప్లే పైన డిస్ప్లే చేస్తుంది మనకి. తర్వాత మనం ఈ యొక్క ఏసీ కరెంట్ని కనుక్కోవాలనుకోండి ఫ్రెండ్స్, రొటేటింగ్ స్విచ్ని మనం 3 దగ్గర ప్లేస్ చేసి ఈ యొక్క ఏసీ కరెంట్ని కనుక్కోవాలి. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కరెంటు వోల్టేజ్ కన్వర్టర్ యూస్ చేసుకొని మనం ఇచ్చిన కరెంట్ని వోల్టేజ్గా కన్వర్ట్ చేసుకొని ఈ యొక్క రెక్టిఫైయర్ సర్క్యూట్కి మనం ఈ యొక్క సిగ్నల్ అనేది పంపిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం డీసీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన ఏసీ సప్లైని మనం డీసీగా కన్వర్ట్ చేస్తున్నాం. డీసీగా కన్వర్ట్ చేసి ఈ యొక్క అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇచ్చి మనం ఇచ్చిన ఏదైతే సిగ్నల్ వచ్చిందో దాన్ని డిజిటల్గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ డిజిటల్ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతుంది మనకి. తర్వాత సేమ్ ఇలాగే డీసీ కరెంట్ని కనుక్కోవాలంటే సేమ్ ఇక్కడ కూడా మనం ఈ యొక్క రొటేటింగ్ స్విచ్ని మనం 4 పాయింట్ దగ్గర కనెక్ట్ చేసి ఈ యొక్క డీసీ కరెంట్ని కనుక్కోవాలంటే మనం మళ్ళా ఈ యొక్క కరెంట్ని మనం కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ యూస్ చేసుకొని మనకి ఇచ్చే కరెంట్ని మనం ఇక్కడ వోల్టేజ్గా కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క డీసీ సప్లై కాబట్టి మనకి రెక్టిఫైయర్ సర్క్యూట్ అవసరం మనకి లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇచ్చి మనకి మన యొక్క డిస్ప్లే పైన డిస్ప్లే అవుతుంది. సేమ్ దీని యొక్క ఆపరేషన్ ఏంటంటే మనకు వచ్చే అనలాగ్ సిగ్నల్ డిజిటల్గా కన్వర్ట్ చేసి ఈ యొక్క డిస్ప్లేకి మనం ఇచ్చేస్తుంది. తర్వాత ఈ యొక్క 5th పాయింట్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డీసీ వోల్టేజ్ కనుక్కోవాలి. ఇక్కడ డీసీ వోల్టేజ్ కనుక్కోవాలంటే మనకి సేమ్ ఇందాక ఇక్కడ ఎప్పుడైతే ఏసీ వోల్టేజ్ కనుక్కునేటప్పుడు కూడా మనం క్యాలిబ్రేటెడ్ అటెన్యూయేటర్ యూస్ చేసాం. సేమ్ అప్లికేషన్ ఇక్కడ కూడా క్యాలిబ్రేటెడ్ అటెన్యూయేటర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఎక్కువ వోల్టేజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించి ఈ యొక్క అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి మనం ఇక్కడ పంపిస్తున్నాం. ఈ యొక్క అనలాగ్ డిజిటల్ టు కన్వర్టర్ ఏం చేస్తుందో మనకి తెలుసు. ఈ యొక్క డిజిటల్ డిస్ప్లే పైన మనకి ఈ యొక్క సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క మల్టీమీటర్ అనేది వర్క్ అవుతుంది మనకి. తర్వాత దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ యొక్క అడ్వాంటేజెస్ ఏందో చూద్దాం. దీనికి హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉండడం వల్ల దీనికి లోడింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ఉండదు. దీని యొక్క యాక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు మార్కెట్లో చాలా స్మాలర్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. డీసీ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ దీని యొక్క క్వాంటిటీస్ ఏదైనా బోత్ క్వాంటిటీస్ని మెజర్ చేయొచ్చు. వేరియస్ పారామీటర్స్ని కూడా కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అది రెసిస్టెన్స్ కానీ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఏదైనా కనుక్కోవడానికి ఈ యొక్క మల్టీమీటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత మనం దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏందో చూద్దాం. దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ యొక్క డిస్ప్లే అంతా మనకి ఈ యొక్క బ్యాటరీ పైన ఎక్స్టర్నల్ బ్యాటరీ సోర్స్ ఏదైతే ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని యొక్క బ్యాటరీ లో అయిందనుకోండి మనకి ఈ యొక్క డిస్ప్లే అనేది సరిగ్గా పనిచేయదు. ఇది ఒక డిసడ్వాంటేజెస్ మనకి. దీంట్లో ఇది ఎక్కువ కాస్ట్లో ఉంటుంది. అనలాగ్ మల్టీమీటర్స్ ఉన్నాయో వాటికన్నా దీని యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది మార్కెట్లో. ఎక్కువ వోల్టేజ్ మనం అప్లై చేసి ఏదైనా కనుక్కోవాలనుకోండి దాని యొక్క లిమిట్ కన్నా ఎక్సెస్ యూజ్ చేసి మనం కనుక్కోవాలనుకోండి ఈ మీటర్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలక్ట్రికల్ నుంచి ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ బిలో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
apocalypse.